ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్. అశోక్ గారు, నేను మీలాంటి వెల్త్ ఎక్స్పర్ట్స్ని, మార్కెట్ ఎక్స్పర్ట్స్ని రెగ్యులర్గా ఇంటర్వ్యూలు చేస్తుంటాను కదా. సో నేను బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ లేదంటే తెలిసిన వాళ్ళు లేదంటే ఇంకొంతమంది ఫోన్ చేసి ఏమైనా స్టాక్ టిప్స్, రికమెండేషన్స్ ఏమన్నా చెప్పొచ్చు కదా విష్ణు, మేము కూడా ఒక 50,000 ఇన్వెస్ట్ చేస్తాం, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం అడుగుతుంటారు. ఇంకొంతమంది మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ ఎడ్యుకేటివ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియోస్ ఉన్నాయి కదా ఎడ్యుకేషన్కి సంబంధించి, వీటిలో కూడా కింద కామెంట్స్ పెడుతుంటారు. సార్ మాకు పలానా స్టాక్ చెప్పండి, రికమెండ్ చేయండి, కొంటాము, ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారని అడుగుతుంటారు. ఇంకొంతమంది ఏమడుగుతుంటారంటే, విష్ణు నీ దగ్గర ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్, వెల్త్ మేనేజర్స్ చాలామంది ఉన్నారు కదా, మాకు ఒకసారి అటాచ్ చేయి, మాకు ఒకసారి కనెక్ట్ చేయి, వాళ్ళ ఫోన్ నెంబర్, మాకు కొన్ని స్టాక్ రికమెండేషన్స్, కొన్ని స్టాక్ సజెషన్స్ కావాలి, టిప్స్ కావాలి అంటూ రెగ్యులర్గా నన్ను అప్రోచ్ అవుతుంటారు. సో ఇలా జస్ట్ ఏదో ఒక ఫోన్ కాల్ మీదో, ఒక మెసేజ్ మీదో ఏదో పలానా స్టాక్ అని తెలుసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అసలు అది సరైన పద్ధతి అంటారా? అంటే ఒక ఇన్వెస్టర్ యొక్క సరైన లక్షణం అంటారా అసలు అది? సరే, ఇప్పుడు ప్రతి మనిషి ఒక ఎక్స్పెక్టేషన్తో మార్కెట్లోకి వస్తాడు. ఒక మారుతి కార్ తోలేవాడికి టొయోటా కార్ తోలని ఆశ ఉంటుంది. టొయోటా కార్ తోలేవాడికి బెంజ్ కార్ తోలాలి అనే ఆశ ఉంటుంది. బెంజ్ ఉండేవాడు మేబీ ఫెరారీ కావాలని, డిఫెండర్, ఇంకేదైనా. సో ఒక బెంజ్ కార్ ఉండే మనిషి దగ్గర పోయి ఏ కార్ కొంటే మంచిది అని అడిగితే, ఓ మారుతి కార్ ఓనర్ పోయి అడిగితే ఆయన ఏమంటాడు? ఆయనకి నెక్స్ట్ ఫెరారీ కావాలి, ఫెరారీ ఈజ్ ఏ గుడ్ కార్ అంటాడు. సో ఈ మారుతి కార్ తోలే మనిషి ఆ ఫెరారీని లైఫ్లో తోలలేడు. కొనుక్కున్నా హీ విల్ కొలాప్స్. ప్రతి మనిషికి ఒక ఫైనాన్షియల్ పరంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు లెట్స్ సే 1 lakh ఈజ్ ఎ స్మాల్ మనీ, నాకు మేబీ 10,000 ఈజ్ ఎ వెరీ బిగ్ మనీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో మనిషిని కాపీ చేయడమే తప్పు. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు చాలా యాప్లు వచ్చేసాయి. ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ రాకేష్ జుంజున్వాలా స్టాక్స్, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ డాలీ కన్నా స్టాక్స్, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ విజయ్ కేడియా స్టాక్స్. అరే దమాని స్టాక్స్. ఇప్పుడు విజయ్ కేడియా దాదాపు 1,000 కోట్ల పైన ఉంది ఆయన పోర్ట్ఫోలియో. ఆయన పోర్ట్ఫోలియో 70% పడిందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆయన షేక్ కూడా అవడు, ఎందుకంటే మిగతా 300 కోట్లు అక్కడ ఉంటుంది. ఆయన వెయిట్ చేస్తాడు, తర్వాత అది పైకి వెళ్తుంది. కానీ మన వల్ల అవునా? మనకున్న 3 లక్షలు పోతేనా, 30 లక్షలు, 70% స్క్వేర్ పొజిషన్ డబ్బులు ఖాళీ అయిపోతే మీ వల్ల తట్టుకోగలరా? ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ అనే కంపెనీ ఇండియాకి వచ్చింది, 20 ఏళ్ళు ప్రాఫిట్ చేయలేదు. ఫ్లిప్కార్ట్ 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, అది కూడా 20 ఏళ్ళు కంపెనీ, ఇంకా ప్రాఫిట్ చేయలే. అదే మీరు ఒక షాప్ పెట్టి ఒక ఏడాది ప్రాఫిట్ చేయలేకపోయారంటే కొట్టు మూసేస్తారు. కొట్టు మూసేస్తూ ఇంకేదన్నా కూడా చేసేసుకుంటాం కూడా. ఒక పాన్ బీడా షాప్ పెట్టేవాడు కూడా 3 నెలలు చూస్తాడు, 3 నెలల లోపల నాకు ప్రాఫిట్ లేదా అంగడి మూసేస్తాడు. ఇంకా బంధువులు రకరకాల మాటలు అంటారు, ఏమన్నా అనుకోని. యు ఆర్ నాట్ డ్రైనింగ్ మనీ. వాళ్ళు ఎందుకు డ్రైన్ చేస్తా ఉంటారు? వాళ్ళ దగ్గర మనీ ఉంది. డబ్బున్నోడు ఏమైనా చేసుకోవచ్చు, డబ్బు లేనోడు ఏదేదో చేయకూడదు. ఎప్పుడు మహాభారతం ఎగ్జాంపుల్ తీసుకుంటా. మహాభారతంలో 4 క్యారెక్టర్ ఉన్నారు. దెర్ ఆర్ 4 క్యారెక్టర్స్. విషయం ఏంటంటే ఎఫర్ట్, రిజల్ట్. ఎక్కువ ఎఫర్ట్ చేసిన వాళ్ళు కొన్నిసార్లు ఏమవుతుంది, ఎక్కువ ఎఫర్ట్ వేసిన వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది. కొన్నిసార్లు ఎక్కువ ఎఫర్ట్ వేసిన వాళ్ళకి తక్కువ రిజల్ట్ వస్తుంది. కొన్నిసార్లు ఏమీ ఎఫర్ట్ వేయలో ఉన్నోడికి ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతంలో ఎక్కువ ఎఫర్ట్ వేసి ఎక్కువ రిజల్ట్ తీసుకున్న ఒక మనిషి ఉన్నాడు. ఎవరు? ఎక్కువ ఎఫర్ట్ వేసి ఎక్కువ రిజల్ట్ సంపాదించిన మనిషి ఎవరు? నా ప్రకారం కృష్ణుడు పుట్ ఆల్ ఎఫర్ట్స్, హీ అచీవ్డ్ హిస్ రిజల్ట్స్. తను ఏమేమి గోల్ ఉందో సాధించాడు. సో రెండోది, ఎక్కువ ఎఫర్ట్ వేసి తక్కువ రిజల్ట్స్ వచ్చిన మనిషి యుధిష్ఠిరుడు. కొన్నిసార్లు తక్కువ ఎఫర్ట్ వేసి ఎక్కువ రిజల్ట్ వస్తుంది దుర్యోధనుడు. కంప్లీట్ తను సచ్చే వరకు తను అన్ని సాధించుకున్నాడు, అన్నీ గెలుచుకున్నాడు, ఎఫర్ట్ ఏం వేసుకోలే. ఇంకొందరు ఉంటారు ఎఫర్ట్ వేయరు, రిజల్ట్ రాదు వాళ్ళకి,
శకుని. సో ప్రతి మనిషిలో ఒక శకుని ఉంటాడు, ఒక కృష్ణుడు ఉంటాడు, ఒక యుధిష్ఠుడు ఉంటాడు, ఒక దుర్యోధన ఉంటాడు. దుర్యోధన ప్రిన్సిపల్ శకునికి అప్లై కాదు, శకుని ప్రిన్సిపల్ కృష్ణుడికి అప్లై కాదు. సో హూ ఆర్ యూ? నువ్వు ఎవరు? సో ద పాయింట్ ఈజ్ వాట్ ఎఫర్ట్స్ విల్ గివ్ వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ప్రతి ఒక్కరు రిస్క్ అపిటైట్ వేరు కదా. ఇప్పుడు మీ రిస్క్ అపిటైట్ ఎంత రిస్క్ తీసుకుంటారు? మీ రిస్క్ నా రిస్క్ వేరు, నా ఆశలు మీ ఆశయాలు వేరు, కరెక్ట్? నా భయం మీ భయం వేరు. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ మనీ విత్ యువర్ ఓన్ మెథడ్, నేను అది ఫాలో చేయలేను. బికాస్ మీ క్యారెక్టరిస్టిక్సే వేరు, నా క్యారెక్టరిస్టిక్సే వేరు. నాకు సూట్ అయ్యే స్ట్రాటజీస్లోనే నేను చేయాలి, నాకు సూట్ అయ్యే రిస్క్ అపిటైట్లోనే నేను ఆటలాడాలి. అందరూ ఒకే ప్లాట్ఫామ్లో ఒకే ప్రిన్సిపల్ మీద ప్లే చేయడం అనేది చాలా తప్పు. ఓకే, సో అది పాయింట్ అన్నమాట. టిప్లు తీసుకోవచ్చు, తీసుకోవడం నేరం అని నేనేం చెప్పను. కానీ టిప్పులు తీసుకున్న తర్వాత ఆ టిప్ని అనలైజ్ చేసే ఒక సామాన్యమైన కామన్ సెన్స్, ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకోగలగాలి, స్కిల్ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను, కామన్ సెన్స్ ఇన్ అబండెన్స్ ఈస్ కాల్డ్ విజ్డమ్ అని. ఎవరికి ఎక్కువ కామన్ సెన్స్ ఉంటే వాళ్ళు దాన్ని నేను విజ్డమ్ అని పిలుస్తాను. అట్లీస్ట్ ఆ ఇచ్చిన టిప్ని అనలైజ్ చేసుకొని డిసిజన్ తీసుకునే సత్తా లేకపోతే ఆ టిప్ తీసుకోవడం నేరం. ఓకే, నన్ను అడిగితే టిప్లు తీసుకొని ఫార్చ్యూన్ చేసిన ఏ ట్రేడర్ ప్రపంచంలో నేను చూడలేదు. టిప్పులు రికమెండేషన్స్ తీసుకొని సంపాదించిన వాళ్ళు బాగుపడ్డలు ఎవరు లేరు. ఎవరైనా టిప్ ఇస్తే కూడా ఆ టిప్ ఏంటి, నువ్వెందుకు ఇస్తున్నావు, నీ రేషనల్ ఏంటి, నీ స్కూల్ ఆఫ్ థాట్ ఏంటి, నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఇప్పుడు ఒక సైట్ కొంటే, హే విష్ణు అక్కడ చెవలా దగ్గర సైట్ ఉంది, గో అండ్ బై అంటే విల్ యూ బై? ఎందుకు బై చేయాలి? అక్కడ ఏం వస్తుంది, అక్కడ ఏముంది, ప్రాజెక్ట్స్ ఏం వస్తున్నాయి, భవిష్యత్తులో ఎలా పెరగచ్చు, నా రిటర్న్స్ ఎంత రావచ్చు, అక్కడ ఉండే రిస్క్లు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, అన్నీ అడగాలి కదా. టిప్లో ఏముంటుంది? నథింగ్. సో టిప్ తీసుకున్నా కూడా మనం వర్కౌట్ చేయాల్సిన వర్కౌట్ చేయాలి, మన హోంవర్క్ ఎంతో కొంత. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎక్స్ అనే ఒక స్టాక్ ఒక చిన్న టిప్ తీసుకున్నాం, ఏంటి అసలు ఇతను ఎందుకు చెప్పాడు, కరెక్ట్, ఇతను దీన్ని రికమెండ్ చేయడానికి ఉన్న స్కోప్ ఏంటి, దీనికి ఉన్న పరిధులు ఏంటి, దీనికి ఉన్న వ్యాప్తి ఏంటి, దీనికి ఉన్న ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి, టెక్నికల్గా ఎలా సౌండ్ ఉంది, దీని పిఈ ఏంటి, ఇవన్నీ సొంతంగా వర్కౌట్ చేసుకోగల నాలెడ్జ్ కూడా అవతల పర్సన్కి ఉండాలి అంటారు. లేకపోతే తను గొర్రె. అది పాయింట్ అన్నమాట. నన్ను అడిగితే టిప్పింగ్ ఈజ్ ద మోస్ట్ డంబెస్ట్ థింగ్ ఎనీబడీ కెన్ డూ. ఎవడో మాటిని బిజినెస్ చేస్తారా మీరు? మన సొంత నిర్ణయాలు, మన కుటుంబంలో అందరి అభిప్రాయాలు, మంచి చెడు అందరితో డిస్కస్ చేస్తాము. సాధక బాధకాలు ఏంటి, ఎంత క్యాపిటల్ పెట్టాలి, ఎన్ని రోజుల్లో డెవలప్ చేసుకోవాలి, ఒకవేళ ఏదైనా పరిస్థితి తారుమారైతే మళ్ళీ వెనక్కి రిటర్న్ ఎలా రాగలగాలి, తట్టుకోగలగాలి, అన్ని వర్కౌట్ చేస్తాం. ప్రతిదీ మేధో మదనం. కానీ ట్రేడింగ్లో వాడేవాడో చెప్పేది వినేస్తాం కదా. ఒక మెసేజ్, సెండ్ మీ వన్ స్టాక్ నేమ్, మెసేజ్, ఎస్ ఐ విల్ బై. మీకు ఆ టిప్పింగ్ బిజినెస్ ఎలా జరుగుతుంది తెలుసా? వాడు ఒక మెసేజ్ వేస్తాడు, కొన్ని కోట్ల మందికి మెసేజ్ వేస్తాడు, దాంట్లో 50 లక్షల మందికి బై చెప్తాడు, 50 లక్షల మందికి సెల్ చెప్తాడు. ఓకే, అయిందా? 100% 50 లక్షల మంది గెలుస్తారా? ఫస్ట్ ఫ్రీ రికమెండేషన్ అంటాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, 50 లక్షల మంది గెలిచారు కదా, దాన్ని 2 పార్ట్ చేసుకుంటాడు. 20 లక్షల మందికి ఒక మెసేజ్, ఇంక 25 లక్షల మందికి బై ఇస్తాడు, ఇంక 25 లక్షల మందికి సెల్ ఇస్తాడు. దాంట్లో 25 లక్షల మంది గ్యారంటీ వర్క్ అవుతుంది. ఆ 25 లక్షల మందికి ఫోన్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు, బై టుడే, బ్యూటిఫుల్ టిప్స్, 2 టిప్స్ ఇచ్చాను, సూపర్ హిట్ అయింది నీకు, నెక్స్ట్ బ్లాక్ బస్టర్ టిప్ ఇస్తున్నా తీసుకో అంటాడు. 1000, 2000, 5000 పీకుంటాడు. అప్పుడేం చేస్తాడు, నెక్స్ట్ రికమెండేషన్ 12.5 లక్షల మందికి బై ఇస్తాడు, 12.5 లక్షల మందికి సెల్ ఇస్తాడు. ఇలా చేసుకొని పోతూ లాస్ట్ కంటిన్యూస్గా 6 రికమెండేషన్ ఎవరికో ఒకరికి వర్క్ అయిపోతుంది. అర్థమైందా? అప్పుడేం చేస్తాడు, వాడి దగ్గర ఒక 50 లక్షలు, 50,000, 1,00,000 గుంజేస్తాడు. తర్వాత మళ్ళీ రిపీట్, కంపెనీ పేరు చేంజ్ చేసుకుంటాడు, మళ్ళీ కోట్ల మందికి మెసేజ్ పెడతాడు, మళ్ళీ 50 లక్షలు. ఇది వాళ్ళ స్కీమ్. టిప్పులు తీసుకొని స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ సాధించిన మనగాడు నాకు తెలిసి ఎవడూ లేడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది ఏదో ఊరికే అలా ఫోన్ చేసేసి ఒక మంచి స్టాక్ చెప్పొచ్చు కదా, ఎక్కడి నుంచి ఉన్నాయో, నేనేదో పెద్ద వారెన్ బఫెట్ అయినట్టో లేకపోతే ఇంకోటి ఏదైనట్టో
సరదా కాల్ చేసి, లేదంటే యూ హ్యావ్ గెస్ట్ అశోక్ దేవన్ ప్రియ, జస్ట్ గివ్ హిస్ నెంబర్, వీ విల్ కాంటాక్ట్, సరదాగా అడిగేస్తుంటారు. బట్ మొత్తానికి ఏదైనా సరే ఓకే టిప్ తీసుకున్నా కూడా ఒక సజెషన్ తీసుకున్నా కూడా దానికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ ఏంటి, దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి, దాంట్లో ఉన్న టెక్నికల్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, పిఈ రేషియో ఏంటి, ఫ్యూచర్లో ఈ స్టాక్ పెరగడానికి ఉన్న దానికి దోహదపడే ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మనం సొంతంగా ఆలోచించుకొని మనం మేధో మంత్రం చేసుకొని మన బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్న తర్వాతనే అది కొనాలా వద్దా ఏంటి అనేది మనం నిర్ణయించుకోలేదు. సో మొత్తంగా టిప్స్ తీసుకొని స్టాకులు కొనాలి, ఎక్కడ బాగుపడ్డట్టు లేదంటారు. అంతే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.